వేద సంస్కృతం బీసీఈ 1500 కన్నా పురాతనమైనది. సంస్కృత భాషను కాపాడుకోవడం మన బాధ్యత. సంస్కృత భాష అభివృద్ధికి మాతో పాటు చేయి కలపండి. అందరం కలిసి సంస్కృత భాషను సామాన్యుల భాషగా చేద్దాం. 95 న్యూస్ నడుం బిగించింది. మరి మీరేటు రండి మాతో పాటు ఈ బృహత్ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 9912696750. నమస్తే మిత్రాని పంచనవతి వార్తావాహిని సంస్కృత కార్యక్రమాయ స్వాగతం సుస్వాగతం. మిత్రులారా 95 న్యూస్ సంస్కృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రాని అద్య వయం నిత్య దైనందిన సందర్భేషు చతుర్థి విభక్తిం కథం ప్రయోగం కర్తుం శక్నుయామ ఇది విషయ జ్ఞాతుం పఠితుం నూతనాన్ కిం వదామः విషయానపి జ్ఞాతుం ప్రయత్నం కుర్యామ. ఈరోజు మనం చతుర్థి విభక్తిని ఎలా వాడాలి నిత్య జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రాని అత్ర ఏతాని వాక్యాన్ని పఠత. ఈ ఒక్క వాక్యాలను నేను చదువుతాను. సావధాన చిత్తేన వయం శృణుయామ. సావధాన చిత్తంతో ఈ యొక్క వాక్యములు మనం విందాము. ఈ యొక్క వాక్యములు మనం విన్నట్లయితే మనం ఇవన్నీ కూడా నిత్య దైనందిన జీవితంలో సంస్కృతంలో సంభాషించడానికి నిత్య దైనందిన జీవనే సంస్కృతేన భాషితుం అత్యంత ఉపయోగకరాని వాక్యాన్ని సంతీతి కారణేన అత్ర వయం అవధానం దద్యామ. పశ్యేమ శిక్షకः ఛాత్రాయ పుస్తకం దదాతి. ఇది ఒక వాక్యం. శిక్షకः ఛాత్రాయ పుస్తకం దదాతి. ఇక్కడ ఛాత్రः ఛాత్రాయ. సంస్కృతంలో చతుర్థి విభక్తి ఎలా ఉంటుందంటే ఛాత్రः ఛాత్రాయ. ఛాత్రः అంటే ఛాత్రుడు, ఛాత్రాయ అంటే ఛాత్రుని కొరకు, బాలః అంటే పిల్లవాడు, బాలాయ అంటే పిల్లవాని కొరకు. బాలాయ పిత చాకలేహం దదాతి అంటే తండ్రి పిల్లవాని కొరకు చాక్లెట్ ఇస్తున్నాడు. ఈ విధంగా బాలః బాలాయ, కృష్ణః కృష్ణాయ, గోవిందః గోవిందాయ, శంకరః శంకరాయ. ఉదాహరణ శంకరాయ పార్వతీదేవి పుష్పం దదాతి. ఇప్పుడు పార్వతీదేవి పుష్పం శంకరాయ దదాతి అంటే అర్థం ఏంటి? పార్వతీదేవి పుష్పాన్ని శంకరుని కొరకు ఇస్తున్నది. ఈ సంస్కృతంలో కృష్ణాయ అంటే కృష్ణుని కొరకు, శంకరాయ అంటే శంకరుని కొరకు. అదేవిధంగా మనము ఈ రకరకాలటువంటి స్థలంలో కూడా ఈ చతుర్థి విభక్తి ఉపయోగించవచ్చు. అవన్నీ కూడా నియమాలు మనము ఈరోజు తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాం. రెండవ వాక్యం చూద్దాం. భక్తః గణేశాయ మోదకం యచ్చతి. భక్త అంటే భక్తుడు, గణేశాయ గణేశ అంటే గణేశాయ అవుతుంది. గణేశాయ మోదకం యచ్చతి అంటే భక్తుడు గణేశుని కొరకు లడ్డు ఇస్తున్నాడు. మోదకం యచ్చతి. ఈ ఇచ్చుట అనేటువంటి ధాతు వచ్చినప్పుడు మనం తప్పకుండా చతుర్థి భక్తి వాడాలి. గణేశాయ దదాతి, రమేశాయ దదాతి, శంకరాయ దదాతి, గోపాలాయ దదాతి యచ్చతి. ఇలాంటి సందర్భంలో మనం తప్పకుండా చతుర్థి విభక్తి సంస్కృతంలో వాడవలను అని నియమః అస్తి. సర్వకారः జనేభ్యः ధనం యచ్చతి. సర్వకారः అంటే గవర్నమెంట్, జనేభ్యः అంటే ప్రజల కొరకు ధనం యచ్చతి అంటే డబ్బు ఇస్తున్నది. శిక్షిక ఛాత్రాయై ప్రేరణాం దదాతి. ఇక్కడ చూడండి, శిక్షిక ఛాత్రాయై ప్రేరణాం దదాతి. కృష్ణ ఉన్నప్పుడు కృష్ణాయ వచ్చింది. మరి ఇక్కడ ఛాత్రాయి అని ఎక్కడ వచ్చింది అంటే శ్రీలింగంలో సీతా ఉన్నప్పుడు సీతాయి అని వస్తుంది, లతా ఉన్నప్పుడు లతాయై, పద్మా ఉన్నప్పుడు పద్మాయై. ఈ విధంగా మనకు చతుర్థి విభక్తి యొక్క నిర్మాణం జరుగుతుంది సంస్కృత భాషాయాం. అత్ర అవధానం కుర్యామ. మనము ఇప్పుడు సీతాయై మోదకం దదామి, సీతాయై లేఖనీం దదామి, సీతాయై ఆచార్య సీతాయై సంస్కృత సంభాషణ జ్ఞానం దదాతి అంటే ఆచార్యుడు సీతాయై సీత కొరకు సంస్కృత సంభాషణ జ్ఞానం దదాతి, సంస్కృత సంభాషణ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇలా మనము కృష్ణ ఉన్నప్పుడు కృష్ణాయ అవుతుంది అంటే కృష్ణుని కొరకు అని అర్థం. అదే సీతా ఉన్నప్పుడు సీతాయి, పద్మా ఉన్నప్పుడు పద్మ అంటే అన్ని స్త్రీలింగ శబ్దాలకు, ఆకారంతో స్త్రీలింగ శబ్దాలకు ఈ సీతా సీతాయి, పద్మా పద్మాయి, గిరిజా గిరిజాయి, మాపిక మాపికాయి. మాపిక అంటే స్కేల్ కొరకు. కిం వదామः తత్ర పుత్రः పిత మాపికాయై ధనం దదాతి అంటే తండ్రి మాపికాయ స్కేల్ కొరకు డబ్బు ఇస్తున్నాడు. ఈ విధంగా వాక్యాలు ఉంటాయి. అదేవిధంగా అనేకం వాక్యం వయం పశ్యేమ. విత్తకోశः గ్రాహకేభ్యः రుణం ప్రయచ్చతి. విత్తకోశ అంటే బ్యాంక్, గ్రాహకేభ్యः అంటే కస్టమర్ల కొరకు, రుణం ప్రయచ్చతి అంటే అప్పు ఇస్తుంది. బ్యాంకులు ఏం చేస్తుంటాయి? ఇక్కడ గ్రాహకుల కొరకు అప్పులు ఇస్తూ ఉంటాయి అనే దాని సంస్కృతంలో విత్తకోశ గ్రాహకేభ్యः ధనం ప్రయచ్చతి. విత్తకోశ ప్రయచ్చతి. యచ్చతి అనే ధాతువు వచ్చింది కావున మనం అనివార్యంగా ఇక్కడ చతుర్థి విభక్తి వాడవలసిందే. గ్రాహకేభ్యः రుణం ప్రయచ్చతి. అనేకం వాక్యం వయం పశ్యేమ. గణేశः భక్తేభ్యः ఆశీర్వాదం ప్రయచ్చతి. యచ్చతి అంటే ఇవ్వడం,
దదాతి అన్న యచ్చతి అన్న సమాన అర్థకాలు. గణేశ కిం కరోతి భక్తేభ్య అంటే భక్తుల కొరకు ఆశీర్వాదం ప్రయచ్చతి. ఇక్కడ భక్త భక్తేభ్య బహువచనం, కృష్ణ కృష్ణేభ్య. అట్నే సీత ఉంటే సీతాయి సీతాభ్య అని వస్తుంది. కృష్ణ కృష్ణాయ బహువచనంలో కృష్ణేభ్య అని వస్తుంది. కృష్ణాయ కృష్ణేభ్య, అదే సీతాయి సీతాభ్య అని రూపాలు ఏర్పడతాయి. అదేవిధంగా మా రాజా భిక్షుకాయ వస్త్రం దదాతి. రాజా అంటే రాజు, భిక్షుకాయ అంటే భిక్షుకుని కొరకు వస్త్రం దదాతి అంటే వస్త్రం ఇస్తున్నాడు. మాతా పుత్ర్యై మధురం ప్రయచ్చతి. మాత అంటే తల్లి, పుత్ర్యై కూతురు కొరకు మధురం ప్రయచ్చతి అంటే మధురాన్ని స్వీట్ ఇస్తుంది. ఈ విధంగా ప్రయచ్చతి అనేటువంటి ధాతువు అన్నప్పుడు మనం నిశ్చయంగా అక్కడ చతుర్థి విభక్తి వాడను. ఇదే చతుర్థి విభక్తి మనం కృష్ణ ఉన్నప్పుడు కృష్ణాయ అవుతుంది చెప్పుకున్నాం. బహువచనం కృష్ణేభ్య. అదేవిధంగా సీత ఉన్నప్పుడు సీతాయి, బహువచనం సీతాభ్య అని అవుతుంది. అది సరస్వతి ఉందనుకోండి సరస్వతి అవుతుంది. బహువచనం సరస్వతీభ్య అని రూపాలు ఏర్పడతాయి. అదేవిధంగా వ్యజనాయ వ్యజనేభ్య. వ్యజనం అంటే ఫ్యాన్, వ్యజనాయ అంటే ఫ్యాను కొరకు, వ్యజనేభ్య అంటే బహువచనం ఫ్యాన్ల కొరకు, వ్యజనేభ్య ధనం దదాతి అంటే ఫ్యాన్ కొరకు. పిత వ్యజనేభ్య ధనం దదాతి అంటే తండ్రి ఫ్యాన్ కొరకు డబ్బులు ఇస్తున్నాడు. అంటే వ్యజనాన్ని క్రేతం ధనం దదాతి ఇత్యర్థః. అనేకమయం పశ్యామః అత్ర ఏతేషు వాక్యేషు ప్రదత్తాని స్థూల పదాన్ని సంప్రదాన సంజ్ఞకాని సంతి. దీన్ని మనము సంప్రదాన సంజ్ఞ అంటాం. ఇక్కడ గ్రాహకేభ్య భక్తేభ్య ఛాత్రాయ ఇవన్నీ పదాలు వాడడం కదా. ఛాత్రాయ ఏతాని సర్వాణ్యపి సంప్రదాన సంజ్ఞకాని సంతి. ఏతేషు సర్వేషు చతుర్థి విభక్తి అస్తి. వీటన్నిటి కూడా ఏ విభక్తి ఉంది? చతుర్థి విభక్తి ఉంది. ఉపరి వాక్యేషు ప్రయుక్తానాం చతుర్థ విభక్తంతానాం చతుర్థ విభక్తి అంతానాం పదానాం మూల శబ్దాన్ లింగం చ జానీత సంప్రదాన సంజ్ఞకాని పదాని మూల శబ్దాః. ఇక్కడ చూడండి, మనం ఛాత్ర ఉంటే ఛాత్రాయ అని చెప్పుకున్నాం. గ్రాహక ఉంటే చతుర్విభక్తి బహువచనం గ్రాహకేభ్య, ఏకవచనం గ్రాహకాయ. గణేశ గణేశాయ, భక్త భక్తాయ భక్తుని కొరకు, జన జనాయ బహువచనం జనేభ్య అని అవుతుంది. అదేవిధంగా భిక్షుక భిక్షుకేభ్య బహువచనం, ఏకవచనం భిక్షుకాయ అని రూపాలు ఏర్పడతాయి. ఛాత్రా ఉందనుకోండి ఛాత్రాయి అవుతుంది. అంటే ఛాత్రాయి అంటే మీనింగ్ ఏంటి? విద్యార్థి కొరకు. ఛాత్రాయి పిత ధనం దదాతి అంటే విద్యార్థి కొరకు తండ్రి డబ్బులు ఇస్తున్నాడు. ఆచార్య ఛాత్రాయి పుస్తకం దదాతి అంటే ఆచార్యుడు శిష్యుని కొరకు అంటే మహిళా శిష్యురాల కొరకు పుస్తకం దదాతి పుస్తకం ఇస్తున్నాడు అని ఈ విధంగా రూపాలు ఉంటాయి. పుత్రి పుత్రి కిం వదామః పుత్రి ఉందనుకోండి పుత్రి అని అవుతుంది. ఇవన్నీ మనము సావధాన చిత్తేన పఠామహ జ్ఞాతుమపి ప్రయత్నం కుర్యామా. కిం నామ సంప్రదానం. అసలు సంప్రదానం అంటే ఏంది? కర్మనాం ఏత అభిప్రయతి స సంప్రదానం. కర్మనా ఏత అభిప్రయతి దాన్ని సంప్రదానము అని అంటాము. దాన కర్మణ ఏం అభిప్రయతి సహ సంప్రదాన సంజ్ఞ స్యాత్. అంటే దానకర్మకు ఏం అభిప్రాయం? దానకర్మ దేనికోసం మనం చేస్తున్నాము దాని సంప్రదానమైనటువంటి సంజ్ఞ అక్కడ రావడం జరుగుతుంది. చతుర్థి సంప్రదాని అనే సూత్రము చేత సంప్రదాన సంజ్ఞకే చతుర్థి విభక్తి భవతి. ఈ సంప్రదాన సంజ్ఞకే అంటే సంప్రదాన సంజ్ఞకం వచ్చినప్పుడు దానికి చతుర్థి విభక్తి అవుతుంది. అదేవిధంగా ధనిక విప్రాయ గాం దదాతి. ఉదాహరణతో ఒక వాక్యం, ధనిక విప్రాయ గాం దదాతి అంటే ధనికుడు విప్రాయ బ్రాహ్మణుని కొరకు గాం దదాతి అంటే ఆవును ఇస్తున్నాడు. అత్ర ధనిక గాం విప్రం అభిప్రేత్య దదాతి. అత్ర ధనిక ధనికుడు, గాం అంటే ఆవును, విప్రం అభిప్రేత్య అంటే విప్రుణ్ణి అంటే బ్రాహ్మణోత్తముని అభిప్రాయం చేసుకొని అంటే ఇష్టపడి దదాతి ఇస్తున్నాడు. కావున అతః విప్రః సంప్రదాన సంజ్ఞ భవతి. పూర్వేకవారం సంస్కృతిన వాక్యం పఠామి. కించిత్ వయం సావధాన చిత్తేమ అవగచ్చేమ చిత్తేన శృణుయామ తర్హి జీవనే చతుర్థి విభక్తి ప్రయోగ సందర్భే దోషమేవ న కుర్యామ వయం. అత్ర ధనిక గాం విప్రం అభిప్రేత్య దదాతి. ఆవుని విప్రుని కొరకు ఇస్తున్నాడు అభిప్రాయం చేసుకొని అంటే ఇష్టపడి ఇస్తున్నాడు. కావున ఆ విప్రుని కొరికి అది ఏమవుతుంది? అతః విప్రః సంప్రదాన సంజ్ఞ భవతి. ఆ విప్రాయటువంటి పదం ఏదైతుందో సంప్రదాన సంజ్ఞకం అవుతుంది. సంప్రదాన సంజ్ఞకే చతుర్థి విభక్తి భవతి ఇత్యతః విప్రాయ ఇతి. తథైవ గురుః శిష్యాయ జ్ఞానం దదాతి. గురుః శిష్యాయ జ్ఞానం దదాతి అంటే గురువు శిష్యుని కొరకు జ్ఞానం ఇస్తున్నాడు. మాతా పుత్ర్యై వస్త్రం దదాతి. తల్లి పుత్ర్యై అంటే కూతురు కొరకు వస్త్రం ఇస్తున్నది. పితా పుత్రాయ మధురం దదాతి. పిత అంటే తండ్రి, పుత్రాయ అంటే పుత్రుని కొరకు మధురం దదాతి మధురం ఇస్తున్నాడు. అత్ర
किं वदामः अत्र प्रथमे वाक्ये कर्ता गुरुः क्रिया ददाति ज्ञानम् इति कर्म गुरुः शिष्यम् अभिप्रेत्य ज्ञानं ददाति అభిప్రేత్య అంటే శిష్యుణ్ణి ఇష్టపడి లేక శిష్యుణ్ణి సంకల్పించుకొని అభిప్రాయించుకొని చెప్తున్నాడు కావున అది ఆ శిష్యుడు అనేటువంటి పదం ఏదైతే ఉందో అది సంప్రదాన సంజ్ఞ అవుతుంది కాబట్టి దానికి చతుర్థి విభక్తి అవుతుందని ఇది సూత్ర ప్రకారంగా మనకు చెప్పడం జరుగుతుంది. అతః శిష్యః ఇది సంప్రదాన సంజ్ఞ అతః శిష్యాయ ఇది చతుర్థి విభక్తి భవతి. ఏం ద్వితీయే వాక్యే కర్తా మాతా కర్మ వస్త్రం దదాతి క్రియా మాతా పుత్రీం అభిప్రేత్య వస్త్రం దదాతి. మాతా పుత్రీం అభిప్రేత్య అంటే తల్లి కూతుర్ని సంకల్పించుకొని అభిప్రాయించుకొని భావించుకొని వస్త్రం దదాతి వస్త్రం ఇస్తుంది కావున పుత్రి ఇది అతః పుత్రి ఇది శబ్దः సంప్రదాన సంజ్ఞ భవతి సంప్రదాన సంజ్ఞ అవుతుంది. అతః పుత్రే ఇది చతుర్థి విభక్తి ఆగచ్చతి. తృతీయే వాక్యే కర్తా పితా కర్మ మధురం దదాతి ఇది క్రియా పితా పుత్రం అభిప్రేత్య మధురం దదాతి. అతః పుత్రః ఇది సంప్రదాన సంజ్ఞः అతః పుత్రాయ ఇది చతుర్థి విభక్తి. అవధేయం అత్ర సంప్రదానం ఇత్యనేన అభిప్రాయः కస్మైచిత్ దానం ఇది. సంప్రదానం ఇత్యుక్తే ఒక అభిప్రాయము ఎవరికైనా దానం ఇవ్వటం అనేటువంటి అర్థం వస్తుంది. అతః దానార్థక ధాతూనాం యోగే ఏవ సంప్రదానకారకం భవతి. దానార్థ చూడండి దానం ఇచ్చుటటువంటి ధాతువులకు మాత్రమే సంప్రదాన సంజ్ఞ అనేటువంటిది కలుగుతుంది అనేది అవధేయం ఆలోచించాల్సిన విషయం. యథా దదాతి యచ్చతి అర్పయతి సమర్పయతి ఇలాంటి సందర్భంలో మనము చతుర్థి విభక్తి వాడను. ఇలాంటి ధాతువులకు మాత్రమే చతుర్థి విభక్తి వస్తుంది. దేవాయ అర్పయతి కృష్ణాయ అర్పయతి ఏమేవ సమర్పయతి దేవాయ సమర్పయతి ఏతాదృశరూపేణ పత్యై సమర్పయతి ఏవం భవతి వాక్యాని. అపి చ అన్యత్ కుత్ర కుత్ర చతుర్థి విభక్తి ఆగచ్చతి ఇది వయం పశ్యేమ. ఏవమేవ అత్ర బహవః నియమాः వర్తంతే ఏతాన్ సర్వానపి నియమాన్ వయం జ్ఞాతుం ప్రయత్నం కుర్యామ. రుచు ధాతోః యోగే చతుర్థి విభక్తి భవతి. ఇక్కడ రుచ్ అనేటువంటి ధాతు వస్తుందో అక్కడ కూడా చతుర్థి విభక్తి వస్తుంది. సూత్రం ఏంటి? రుచ్యర్థానాం ప్రీయమానః అర్థాత్ రుచ్యర్థానాం ధాతూనాం ప్రయోగే ప్రీయమానः అర్థः సంప్రదానం స్యాత్. ప్రీయమానः అర్థాత్ ప్రీతేః ఆశ్రయः ఇతి. యథా బాలకాయ పఠనం రోచతే బాలకాయ పఠనం రోచతే అత్ర రోచతే ఇత్యత్ర ప్రియమానः ప్రీత్యాశ్రయः వా భవతి బాలకः ఇతి. అతః బాలకः ఇతి సంప్రదాన సంజ్ఞకం పదం భవతి. సంప్రదానే చతుర్థీ ఇత్యనేన బాలకాయ इति रूपं भवति. सामान्यं संस्कृतमस्ति. एतत् मया उक्तानि एतानि वाक्यानि वारं वारं शृणुयामः तर्हि चतुर्थी विभक्तिः कुत्र प्रयोक्तव्या इति विषये लीलया अवगन्तुं शक्नुयामः. వ్యాఖ్యానం తెలుగులో వ్యాఖ్యానం కూడా అవసరం లేదు. ఏదైతే ఈ రుచి అనేటువంటి ధాతు ఎక్కడ ఉపయోగిస్తామో అదేవిధంగా సూత్రం ఉంది రుచ్యర్థానాం ప్రియమానః. ఈ రుచి ధాతువుకు అత్యంతమైన ప్రియమైనటువంటి దానికి ఏదైతే ఉంటుందో దానికి మనకు చతుర్థి విభక్తి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణార్థం బిడాలాయ మత్స్యః రోచతే. చూడండి బిడాలాయ మత్స్యః రోచతే అంటే పిల్లికి చేప ఇష్టము అన్నికే బిడాలాయ మత్స్యః రోచతే. ఈ రుచి ధాతు వాడినాం కావున ఈ చాలా ఇష్టము దేనికి ఇష్టము పిల్లికి ఇష్టము కానీ ఆ పిల్లికి సంప్రదాయ సంజ్ఞం వచ్చేసి బిడాలాయ అనేటువంటి రూపం వస్తుంది. మహిళాయే షాటికా రోచతే. చూడండి మహిళాయే షాటికా రోచతే అంటే మహిళకు చీర ఇష్టం అనే దాని సంస్కృతంలో మహిళాయే షాటికా రోచతే. ఈ విధంగా మనము అనేక వాక్యములు తయారు చేసుకోవచ్చును. వ్యాఘ్రాయ మాంసం రోచతే. వ్యాఘ్రాయ అంటే పులికి మాంసం ఇష్టము అంటే సంస్కృతంలో ఏమనాలి వ్యాఘ్రాయ మాంసం రోచతే. ధేన్వే तत् धेनुशब्दः धेन्वा धेनुभ्यां धेनुभिः धेन्वे धेनुभ्यां धेनुभ्यः. धेन्वे तत्र किं भवति तृणं रोचते అంటే धेनु కొరకు గడ్డి ఇష్టము అని धेन्वे తృణం రోచతే. బాలాయ క్షీరం రోచతే. పిల్లవాని కొరకు పాలు ఇష్టము అంటే బాలాయ క్షీరం రోచతే. పుత్రాయ పితా రోచతే అంటే కొడుకుకు తండ్రి ఇష్టము అంటే పుత్రాయ పితా రోచతే. ఏమేమో మాతా రోచతే అని చెప్పుకోవచ్చు. పుత్ర్యై మాతా రోచతే. పుత్ర్యై మాతా రోచతే పుత్రాయ పితా రోచతే అని వాక్య నిర్మాణం చేసుకోవచ్చును. ఏమేవా మాత్రే సంస్కృతం రోచతే. మాత్రే అంటే తల్లికి సంస్కృతం ఇష్టము అంటే సంస్కృతంలో మాత్రే తత్ర కిం వదామః సంస్కృతం రోచతే.
భగవతే కిము రోచతే, భగవంతుడికి ఏమిష్టము, భగవతే కిము రోచతే అని వాక్య నిర్మాణం చేసుకునవచ్చును. ఈ విధంగా భక్తాయ భగవాన్ రోచతే, భక్తునికి భగవంతుడు ఇష్టమనే దానికి భక్తాయ భగవాన్ రోచతే. ఏతాదృశ రూపేణ వయం చతుర్థి విభక్తిం ప్రయోగం కర్తం శక్నుయామ. రుచ్ అనే ధాతువు అన్నప్పుడు మనము బాలకాయ రోచతే, కృష్ణాయ రోచతే, సీతాయే రోచతే, సీతాయే చాకలేహం రోచతే, అదేవిధంగా వ్యజన కిం వదమః పద్మాయే రోచతే, సరస్వత్యై రోచతే, ఈ విధంగా ధాతులు ఉంటాయి. అదేవిధంగా స్పృహ ధాతోహ యోగే చతుర్థి, ఈ స్పృహ అనేటువంటి ధాతు వచ్చినప్పుడు కూడా చతుర్థి విభక్తి వాడలను. స్పృహే రీప్సితమః అనే ఒక ధాతు ఉంది అష్టాధ్యాయిలో. అర్థాత్ స్పృహయతే ప్రయోగే ఇష్ట సంప్రదాన సంజ్ఞకం స్యాత్. అత్ర కేవలం ఇష్టత్వే సంప్రదాన సంజ్ఞ భవతి. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇష్టత్వే సంప్రదాన సంజ్ఞక భవతి. యథా బాలకః రామాయణాయ స్పృహయేతి, బాలకః రామాయణాయ స్పృహేతి అంటే పిల్లవానికి ఏది చాలా ఇష్టమో, ఏది కోరుతున్నాడో దానికి చతుర్థి విభక్తి కూడా వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం వాక్య ప్రయోగం అస్మాభిః ఈ స్పృహ అనే ధాతు వాడినప్పుడు మనం తప్పకుండా చతుర్థి విభక్తి వాడవాలని అని చెప్తున్నాడు. అత్ర బాలకస్య ఇష్టం రామాయణం ఇతి, అతః రామాయణం ఇది సంప్రదాన సంజ్ఞకం భవతి. సంప్రదాన్ని చతుర్థి ఇత్యనేన రామాయణాయ ఇది రూపం భవతి. మాతా పుత్రాయ స్పృహయతి అంటే తల్లి కూతురు ఇష్టపడుతుంది అంటే మాతా పుత్రాయ స్పృహయతి. ఈ స్పృహ ధాతువు అన్నప్పుడు తప్పకుండా మనము చతుర్థి విభక్తి వాడలను. ఏది ఇష్టమో దానికి. ఇప్పుడు నా కూతురు ఇష్టం, అహం పుత్రాయ స్పృహయామి, అహం పుత్రై స్పృహయామి, అహం పుత్రై స్పృహయామి. నేను కూతురు ఇష్టపడుతున్నాను అంటే అహం పుత్రే స్పృహయామి. ఈ విధంగా స్పృహన ధాతు వచ్చినప్పుడు దానికి విధంగా వస్తుంది. అదేవిధంగా మాతా పితామహ్యై స్పృహయేతి అంటే తల్లి పితామహ్యై అంటే నానమ్మని ఇష్టపడుతూ ఉన్నది, కోరుతున్నది. ఇష్టపడడం అంటే కోరుతూ ఉన్నది. స్పృహయతి అంటే కోరడం. మాత అగ్రజాయై స్పృహయతి. ఈ విధంగా అమ్మ మాత అంటే అమ్మ, అగ్రజాయి అంటే అక్క కొరకు అక్కను ఇష్టపడుతున్నది అంటే అగ్రజాయై స్పృహయతి, అగ్రజను ఇష్టపడుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా బాలకః మాత్రే స్పృహయతి, బాలకః మధురాయ స్పృహయతి, బాలకః దుగ్ధే దది శబ్దం ఉంది కదా, దానికి కిం వదామః లేక తక్రాయ కిం వద స్పృహయేతి. ఈ విధంగా వాక్య నిర్మాణం భవతి. అన్యేకం పశ్యామః నూతన కుత్ర చతుర్థి విభక్తి భవతి అనే దగ్గర ఏతాదృశం వయం పశ్యేమ కృధ్ దృహ్ ఈర్ష్య అసూయ ఇది ధాతుయోగే చతుర్థి విభక్తి భవతి. ఈ ధాతులు అన్నప్పుడు కూడా చతుర్థి విభక్తి వాడాలి. కృధ్ దృహేర్ష ఈర్ష్య అసూయ అర్థానాం ఎం ప్రతి కోపః ఇది సూత్రం ఉందన్నమాట. అర్థాత్ కృధ దృహ ఈర్ష్య అసూయ ఆదీనాం ప్రయోగే ఎం ప్రతి కోపః సహ సంప్రదాన సంజ్ఞకం స్యాత్. సంప్రదాన సంజ్ఞకః స్యాత్. క్రుధ్యతి దృహ్యతి ఈర్ష్యతి అసూయతి ఇత్యాదీనాం ప్రయోగే యం ప్రతి కోపః సహ సంప్రదాన సంజ్ఞకః భవతి ఇది ఫలితార్థః. యథా బాలకః బాలికాయై క్రుధ్యతి, పిల్లవాడు అమ్మాయిని కోపడుతున్నాడు అన్న సందర్భంలో ఈ కృధ్యతి అని ధాతువు అన్నారు. కావున పిల్లవాడు అమ్మాయిని చూసి కోపడుతున్నాడు అంటే సంస్కృతంలో బాలికాయై క్రుధ్యతి అని మనం వాక్య ప్రయోగం చేయాలి. అత్ర బాలకస్య క్రోధః బాలికాం ప్రతి అస్తి ఇది, పిల్లవాడికి కోపం ఎవరి మీద ఉంది, బాలిక మీద ఉంది. అతః బాలికా ఇది సంప్రదాన సంజ్ఞకం భవతి. కావున బాలికకు సంప్రదాన సంజ్ఞం వచ్చేసి సంప్రదానే చతుర్థి ఇత్యనేన బాలికాయై ఇది రూపం భవతి. బాలికా బాలికాయై భవతి, కృష్ణః కృష్ణాయై భవతి, రామః కృష్ణాయ క్రుధ్యతి అంటే రాముడు కృష్ణుని కోపగిస్తున్నాడు అనేదాన్ని కృష్ణుని కొరకు కోపంగా ఉన్నాడు, కోపగిస్తున్నాడు. సంస్కృతంలో కృష్ణాయ క్రుధ్యతి అంటే సింపుల్గా కృష్ణాయ క్రుధ్యతి, కృష్ణాయ దృహ్యతి, కృష్ణాయ ఈర్ష్యతి, కృష్ణాయ అసూయతి. కృష్ణుని అసూయించుకుంటున్నాడు. శిశుపాలః కృష్ణాయ అసూయతి అంటే శిశుపాలుడు కృష్ణుని చూసి ఇంత అర్థం వస్తుంది అంటే అసూయ పడుతున్నాడు అనే వాక్యాన్ని మనం కూడా మనం చేసుకోవచ్చును. రావణః రామాయ క్రుధ్యతి. ఏమేవ రావణః లక్ష్మణాయ కిం వదామః క్రుధ్యతి. రావణః విష్ణవే క్రుధ్యతి, రావణుడు విష్ణువుని కోపడుతున్నాడు. రావణః శనయే క్రుధ్యతి, రావణుడు శనయే క్రుధ్యతి అంటే శనీశ్వరుని కోపగిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో కూడా మనము చతుర్థి భక్తి వాడవచ్చును. రావణః సీతాయై క్రుధ్యతి అంటే రావణుడు సీతను కోపగిస్తున్నాడు. దాని సంస్కృతంలో సీతాయై క్రుధ్యతి. రావణః కస్యై క్రుధ్యతి,
ఇది సీతాయై కృధ్యతి. ఈ కృధ్ అనేటువంటి ధాతువు వాడినప్పుడు కూడా మనము డైరెక్ట్గా వాడినప్పుడు తప్పకుండా మనము చతుర్థి భక్తి వాడాలి. అదేవిధంగా దృశ్యతి మనకు కొన్ని వాక్యాలు చూద్దాము. రావణః రామాయ దృశ్యతి. అత్ర దృశ్యతి అంటే ఏంది? ద్రోహము చేయుచున్నాడు అని అర్థం కూడా చెప్తాం అనమాట. రావణః రామాయ దృశ్యతి అంటే రాముడు రావణాసుడు రాముని మోసం చేస్తున్నాడు అంటే రావణః రామాయ దృశ్యతి. ఏ విధంగా రావణః లక్ష్మణాయ దృశ్యతి, రావణః విష్ణువే దృశ్యతి, ఇదే విధంగా శనయే దృశ్యతి, ఇంద్రాయ దృశ్యతి, విభీషణాయ రావణః విభీషణాయ దృశ్యతి, ఆంజనేయాయ దృశ్యతి, విభీషణ సుగ్రీవాయ దృశ్యతి. దృశ్యతి అనే శబ్దానికి మనము ద్రోహము చేయిస్తున్నాడు, ద్వేషించుచున్నాడు ఇట్లా అర్థం మనము చెప్పుకొనవచ్చును. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ ఈర్ష్యు అసూయ ఇది ధాత్వోహ యోగి చతుర్థి. ఎలా అంటే చెప్తున్నాడు కర్ణః కిం వదామః అర్జునాయ ఈర్ష్యతి. కర్ణః అర్జునాయ ఈర్ష్యతి. కర్ణుడు అర్జును చూసి ఈర్ష్య పొందుతున్నాడు అంటే అర్జునాయ ఈర్ష్యతి అంటే సరిపోతుంది. మన శ్లోకాలు తయారు చేసేప్పుడు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కర్ణః వాక్యాలు నిత్యదిన జీవనే సంభాషణదర్భి అపి ఏతాని అత్యంత ఉపయోగకరాన్ని భవంతి. కర్ణః అర్జునాయ ఈర్ష్యతి, కర్ణః అర్జునాయ అసూయతి, కర్ణః అర్జునాయ ఈర్ష్యతి. ఈ విధంగా కౌరవాః పాండవేభ్య ఈర్ష్యంతి, కౌరవాః పాండవేభ్య అసూయంతి. ఈర్ష్యంతి అసూయంతి. ఈర్ష్యతి అంటే ఈర్ష్యపడడం, అసూయంతి అంటే అసూయపడడం. ఇలాంటి సందర్భంలో కూడా మనకు చతుర్థి విభక్తి ఆగచ్చతి. ఏతాదృశ రూపేణ అత్ర బహూని వాక్యాన్ని వర్తంతే. ఏతాని సర్వాణి అపి క్రియాపదాన్ని ఉపయుజ్య నిత్యదైనందిన జీవనే వయం బహూని తత్ర చతుర్థి విభక్తి వాక్యాన్ని ఉపయుజ్య ఛాత్రాన్ బోధయేమ. నిశ్చయేన తత్ర సరళ సంస్కృతేన సమ్యక్తయా ఛాత్రాः పఠితుం శక్నువంతి, వక్తుం శక్నువంతి. సంభాషణ సంస్కృత ఉపయుజ్య తత్ర తావత్ ते अधिकानि अपि पदानि वाक्यानि च निर्माणं कर्तुं शक्नुवन्ति. अपि च यत्र नमः इति भवति, नमः योगे अपि चतुर्थी भवति. कृष्णाय नमः, गोविन्दाय नमः, शङ्कराय नमः. एतादृशेषु सन्दर्भेषु अपि तत्र चतुर्थी विभक्तेः उपयोगः अनिवार्यतया तत्र करणीयं भवति. మనం మంత్రాలు తయారు చేసుకుంటాం కృష్ణాయ నమః. ఈ అష్టోత్తర శతం అంటాం. ఈ అష్టోత్తర శతనాలు కూడా అన్ని నామాలు కూడా ఈ నమః యోగి చతుర్థి అనేటువంటి చతుర్థి విభక్తి ఉపయోగించే మనము మంత్రాలను తయారు చేసుకుంటాం, వాక్యములను తయారు చేసుకుంటాం. ఈ విధంగా మనము అష్టోత్తరాలు కూడా చతుర్థి విభక్తిని కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే, చక్కగా నేర్చుకున్నట్లయితే మనం అనేక వాక్యములను మనం నిర్మాణం చేసుకునవచ్చును. ఏతాదృశ రూపేణ వయం సహస్రాధిక ధాతూన్ సహస్రాధిక తత్ర వాక్యాన్ని చ నిర్మీయ వయం నిత్యం సంస్కృతేన భాషితుం ప్రయత్నం కుర్యామ. ఇదే నమః అంటే కృష్ణాయ నమః, గోవిందాయ నమః. నమః అంటే కథం కృష్ణాయ నమః, గోవిందాయ నమః, శంకరాయ నమః, ఆకాశాయ నమః. ఈ చతుర్థి విభక్తి పెట్టి వాక్య ప్రయోగం చేయాలి. అదేవిధంగా సీతాయ నమః, పద్మాయ నమః, గిరిజాయ నమః. ఈ నమః స్వాహ స్వధా యోగి చతుర్థి అనే సూత్రం ఉంది. స్వాహ అన్నప్పుడు కృష్ణాయ స్వాహ, శంకరాయ స్వాహ, గోపాలాయ స్వాహ, సీతాయై స్వాహ. సీత అంటే సీతాయ అవుతుంది, గిరిజ అంటే గిరిజాయ అవుతుంది. సరస్వతీ ఉందనుకోండి, సరస్వత్యై నమః, పార్వత్యై నమః, లేఖన్యై నమః, అంకన్యై నమః. అంకన్యై స్వాహ అంటే అంకన్య కొరకు ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఋషి ధాతువు వచ్చినప్పుడు, కృద్, స్పృహు ఇవన్నీ ధాతువులు వచ్చినప్పుడు చతుర్థి విభక్తిని మనము ఉపయోగించవలెను. వీటికి సంప్రదాన సంజ్ఞ అనేటువంటిది వస్తుంది. సో జాగ్రత్తగా మనం ఏతాని సర్వాణ్యపి పదాన్ని ఉపయుజ్య వయం నిత్యజీవనే సంస్కృతేన సంభాషణం కుర్మః తర్హి అస్మాకం కిం జన్మధన్యం భవతి. వయం సంస్కృత భాషాం తత్ర 95 న్యూస్ నిత్య వ్యావహారిక భాషాం కర్తుం సిద్ధः अस्ति इति कारणेन इदानीम् एतादृश विभक्ति पाठनम् अत्र जातं वर्तते. अतः मित्राणि वारं वारं पञ्चनवतिः वार्तावाहिनीं शृणुयाम. ఈ విభక్తులు చెప్పేటువంటి పాఠాలని మనం వారం వారం శృణుయామ. శృత్వా ఇవ మనుష్యః కవిః భవతి, పండితః భవతి, ఋషిః భవతి. ఇవన్నీ విందాము, తెలుసుకుందాము, మనము వాక్య ప్రయోగాలను మనం రాసుకుందాము. ఇంకా చతుర్థి విభక్తి ప్రయోగించేటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. అంతర్జాలంలో కూడా మీకు ఉదాహరణలు దొరుకుతాయి. తాని అవి స్వీకృత్య వయం ఏకత్ర లిఖిత్వా సహస్రాధిక చతుర్థి భక్తి ఉపయుజ్య వాక్య నిర్మాయ వయం ప్రచారం కుర్యామ. సంస్కృత భాషాం సురవాణిం జనవాణిం కర్తుం చ ప్రయత్నం కుర్యామ ఇది ఉక్త్वा విరమామి. ధన్యవాదः. నమస్తే.